అండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దామా. సొరకాయ అయితే పైన పొట్టు తీయకుండా కట్ చేసి పక్కన పెట్టుకున్నా. కడాయి పెట్టి అందులో కొన్ని పల్లీలు వేసి వేయించి పక్కన పెట్టేసుకొని, అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అయితే వేయించి పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సొరకాయ ముక్కలు అయితే అందులో వేసి మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత అందులోనే ఒక కట్ట కొత్తిమీర మొత్తం వేసేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసి మంచి మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అవన్నీ ఉడికి చల్లారిన తర్వాత అయితే మొత్తం మిక్సీ పట్టుకోవాలి. పల్లీలు అయితే ఫస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి అవన్నీ కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్, అందులోనే ఇంకా సొరకాయ ముక్కలు, కొంచెం చింతపండు 2 రెక్కలు వేసి మిక్సీ పట్టేసుకొని తాలింపు అయితే పెట్టుకోవాలి పచ్చడి. ఇంకా నేనైతే తాలింపు పెట్టేసుకుంటున్నా. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, దోశలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకైనా, చపాతీలోకి చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.